కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా చెప్తున్నాను, ఇది ఎక్కడా కూడా ఎన్నికల ప్రచార యాత్రలాగా నాకు కనిపించలేదు. బట్టన్నని అఖండ మెజార్టీతో గెలిపించుకున్న ఒక విజయ యాత్రలాగే ఉంది. నేను వస్తున్న ప్రతి గ్రామంలో గమనించాను, ప్రతి ఇంటిలో బట్టన్న ఫోటో ఉంది. ఇంతకన్నా ఏం కావాలి బట్టన్నకి? బట్టన్న భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ముఖ్యంగా చెప్తున్నాను, నన్ను ఇన్ని చెప్పిన తర్వాత వేరే గుర్తుకు మనం ఓటేస్తాం అసలుకి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఈ రోజు మనం ఎంత కష్టపడ్డా కానీ మన ఆడపిల్లల్ని మంచిగా సిటీలో ఉద్యోగం చేసుకునే వాడికి ఇద్దామనే చూస్తాం. మీరు ఇక్కడి నుంచి ఏ బస్సు ఎక్కిపోతే ఛార్జీ ఎక్కువ ఇద్దాం అనుకుంటారు. ఇప్పటి నుంచి ఆ కష్టం లేదు కదక్క. మీరు రోడ్డు మీద నిలబడి ఏ బస్సు ఎక్కినా హైదరాబాద్ పోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకు ఉచితం. ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? నెలకు 2500 ప్రతి అమ్మకి ఇస్తున్నారు. ఎక్కడన్నా ఉందా? 500 గ్యాస్ ఎక్కడన్నా ఉందా? ఇద్దరికి పెన్షన్ ఎక్కడన్నా ఉందా? ప్రతి రైతుకి 15,000 ఎక్కడన్నా ఉందా? ప్రతి అబ్బాయికి 5 లక్షల విద్యా కార్డు ఎక్కడన్నా ఉందా? ప్రతి ఒక్కరికి 10 లక్షల ఉచిత వైద్య బీమా ఎక్కడన్నా ఉందా? మరి ఫైనల్ గా ఏ గుర్తుకు మనం ఓటేద్దాం? ఏ గుర్తుకు మనం ఓటేద్దాం? లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, బట్టన్నని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం కాదు, బట్టన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇక్కడ బట్టన్నని ముఖ్యమంత్రిగా ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఎంతమంది? 2 చేతులు ఎత్తాలి. అదే బట్టన్న నియోజకవర్గం, మధుర నియోజకవర్గ ప్రజలు చూపించే ప్రేమ. బట్టన్న అంటేనే మధుర, మధుర అంటేనే బట్టన్న. బట్టన్న లేని మధురని ఎవరైనా ఊహించుకోగలరా? ఊహించుకోగలరా? అస్త్రం గుర్తుకే, అస్త్రం గుర్తుకే. బట్టన్న నాయకత్వం, బట్టన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 9 గంటలు అయింది కానీ